చిన్నదా పెద్దదా ఇప్పుడు పెద్దది మేడం 9 దేశాల్లో ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు నేనే 5.5 కోట్లు పెద్దదా చిన్నదా పెద్దది మేడం చాలా పెద్దది చాలా పెద్దది ఇది మంచిగా ఉంటే పోతుందా లేకపోతే ఎవరైనా చేస్తే పోతుందా మంచిగా ఉంటేనే ముందుకు వెళ్తుంది మేడం 5 కోట్ల మంది కాదు ఇప్పుడు 5,000 కోట్లు చాలా పెద్దది చాలా పాతది మనకు వచ్చింది ఏమో ఇప్పుడు కానీ అది వచ్చింది 1992 అంటే చాలా నేను పుట్టలే అన్న అన్నారు అప్పటికి మేము కూడా పుట్టలే అప్పుడు చాలా లాంగ్ 20 అనుకుంటా ఇదిగో ఈ 450 ప్రోడక్ట్స్ 6 విడతలుగా విభజించారు ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది కదా 6 విడతలు అందులో వచ్చేసి హోమ్ కేర్ 2 వచ్చేసి బ్యూటీ కేర్ 3 వచ్చేసి అగ్రికల్చర్ 4 హెల్త్ కేర్ 5 వాటర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ 6 న్యాచురల్ బండిలో వస్తే ఇంజన్ ఆయిల్ హోమ్ కేర్ అంటే ఇప్పుడు కిరాణా షాపులో ఎట్లుంటుందో అట్లే ఉంటుంది కదా సేమ్ ఇలా హై క్వాలిటీ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది దానికి దీనికి తేడా ఉంటుంది మేడం దీని గురించి వివరంగా చెప్తుంది బ్యూటీ కేర్ ఇలా వేగా అనే రసాయనం తయారు పండ్లతో పూలతో తయారు చేస్తారు వాళ్ళ బయట ఏది కెమికల్తో తయారు కాదు ఈ అగ్రికల్చర్ వచ్చేసి భూమి అప్పుడు మన పాతకాలంలో ఎట్లుండేది ఇట్లా ఎరువులు ఇట్లా ఆవులది దాంట్లోది మూత్రం అది పట్టి చేసేది కదా అట్లా కూర పెట్టి చేసి ఎరువు చేసేది కదా ఇప్పుడు ఇలా సేంద్రియ ఎరువులు ఏమైందంటే భూమిలో గ్రాండ్వర్స్ ఏమైనా వేస్తే ఎర్రనెల్లు ఇవన్నీ బంద్ కెమికల్స్ వేసి ఇప్పుడు లూజ్ చేస్తారు భూమిని ఇద్దరుగా ఉండకుండా లూజ్ చేస్తారు ఏదైనా ఉంటే ఏదో ఇంకిపోయేటట్టు చేస్తారు ఇంట్లో ప్రొడక్ట్స్ ఇంట్లో కెమికల్ లేవు హెల్త్ కేర్ అంటే ఇప్పుడు కూరగాయలు మనం ఒక్కటే రోజు అన్ని కూరగాయలు పెట్టుకొని తింటామా తినక అది ఏదో ఒక కూర తింటాం కదా ఇందులో ఈ ప్రోడక్ట్ ఒక క్యాప్సూల్ వేసుకుంటే అన్ని కూరగాయలు మనకు బాడీలోకి ఇంకైతే అట్లా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు మనకు దెబ్బ తగ్గుతుంది కదా దెబ్బ తగ్గితే కింద లోపల తగిలి మనకు తెలుస్తుందా ఆ డాక్టర్ ఇచ్చి మెడిసిన్ బయట మాత్రం ఇంజక్షన్ బయట మాత్రం తక్కువ అవుతుంది ఇందులో మెడిసిన్ ఎట్లుంటుందంటే స్లోగా రిజల్ట్ వస్తుంది లోపలికి పోయి అది లోపల ఎక్కడి నుంచో తయారైందో దాన్ని తక్కువ వేసుకుంటే వస్తుంది ఇంప్రూవ్మెంట్ వస్తుంది మళ్ళీ ఎప్పుడు రాదు ఇంకా ఏది రాకుండా వేసుకుంటే ఇంకా ఏది రాకుండా ఇటు ఎంత ఇచ్చి రాకుండా ఇటు ఉంటుంది వాటర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఇది మన ఎయిర్ ఫిల్టర్ మనం ఇప్పుడు మనం తీసుకుంటాం ఈ ఫ్యాన్ గాలి అని తీసుకుంటున్నాం అందులో దుమ్ము దూలు ఉంటాయి అదేమన్నా మనకు తెలుసుగా తెలియదు కదా ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది మనం ఇంట్లో మన 4 గోడల మధ్యలో పెట్టుకుంటే దీంట్లో వచ్చే గాలి ఈ చెత్త చెదారం అంతా తీసుకొని మంచి గాలి మనకి ఇస్తారు వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే ఇప్పుడు బయట అట్లే ఉంటుంది ఫిల్టర్ నీళ్ళు దానికి దీనికి తేడా ఏంటంటే అందులో ఏది పడ్డా కానీ అది వెంటనే కానుస్తుంది ఇందులో ఏంటి అది క్లీన్ చేసి మనకి మంచిగా ఇస్తారు అది బ్రెడ్ అయినా సరే న్యాచురల్ ఇది మండీలో వస్తే ఇంజన్ ఆయిల్ దీని గురించి నాకు పెద్దగా మా సార్ చెప్పింది ఏమైందంటే ఇప్పుడు మనం సర్వీసింగ్ ఇస్తాం కదా సర్వీసింగ్ ఇస్తే ఆ బండి ఎంత మనకు ఎనర్జీ ఎంత వస్తుందో ఇది సర్వీసింగ్ ఇవ్వకుండా సరే ఇది న్యాచురల్ అనేది వస్తే అది ఏమంటారేమో దాని గోడలు అది స్మూత్గా చేస్తుంది లోపల వచ్చేసి స్మూత్గా చేస్తుంది